ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో ఏపీ సిట్కు చుక్కెదురైంది. వివరాలు ఇచ్చేది లేదని టెలికాం కంపెనీలో ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక వివరాలను భద్రపరిచి ఉంచాలని చెప్పి అధికారులు వెనుదిరిగారు. ఇక నేడు కూడా మరికొన్ని టెలికాం కంపెనీలను విచారణ చేయనుంది సిట్. ట్యాపింగ్ దర్యాప్తులో సిట్కు చుక్కెదురు. వివరాలు ఇచ్చేది లేదన్న టెలికాం కంపెనీ ప్రతినిధులు, వివరాలను భద్రపరిచి ఉంచాలన్న అధికారులు, ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపాలంటూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు దర్యాప్తులో చిక్కులు ఎదురవుతున్నాయి. తెలంగాణపై కౌంటర్ అటాక్లో భాగంగా ఏపీలో నమోదైన 88 కేసుల దర్యాప్తును చేపట్టిన సిట్ ప్రధానంగా ట్యాపింగ్ పై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన ఆధారాలు, పూర్తి వివరాలు సమర్పించాలంటూ శనివారం 12 టెలికాం కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో 9 టెలికాం కంపెనీలు సోమవారం విచారణకు హాజరయ్యారు. కృష్ణా జిల్లా విజయవాడ పరిధిలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో సంబంధిత కంపెనీల ప్రతినిధులను సిట్ విచారించింది. సోమవారం రాత్రి వరకు విచారణ కొనసాగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ట్యాపింగ్ సంబంధిత వివరాలను నేరుగా ఇవ్వడం సాధ్యపడదంటూ టెలికాం కంపెనీలు తేల్చి చెప్పేశాయి. ట్యాపింగ్ అంశం కేంద్ర పరిధిలోనికి వస్తుందని, దీనికి సంబంధించి ఎలాంటి సమాచారమైనా టెలికాం మంత్రిత్వ శాఖకు లేదంటే కేంద్ర హోంశాఖ నియమించిన అధికారికి మాత్రమే ఇస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అత్యంత రహస్యమైనదిగా పరిగణించి ఓ పోలీసు విభాగానికి సంబంధించిన వివరాలను మరో రాష్ట్ర పోలీసులకు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. టెలికాం కంపెనీ ప్రతినిధుల సమాధానంతో కంగుతిన్న సిట్ ఇప్పుడు ఆలోచనలో పడింది. తొలుత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావించి న్యాయ నిపుణుల్ని సంప్రదించారు. ఈ కేసుల దర్యాప్తులో ప్రాథమికంగా పరిధి సమస్య ఉందని, తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్లు అనుమానిస్తున్న నేరాలకు సంబంధించి ఏపీలో కేసులు నమోదైన విషయం నిపుణులు గుర్తించారు. దేశమంతటా ఒకే చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఒక ప్రాంతంలో జరిగిన నేరానికి సంబంధించిన కేసుల్ని దర్యాప్తు చేసే అధికారం మరో ప్రాంత పోలీసులకు ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక సదరు వివరాలను జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించి సిట్ అధికారులు వెనుదిరిగారు. సార్ ఎంతమందిని క్వశ్చన్ చేశారు చెప్పండి సార్. హలో రేపు ఏమన్నా క్వశ్చనింగ్ చేసేది ఉంటుందా సార్? మంగళవారం కూడా టెలికాం కంపెనీ ప్రతినిధుల విచారణ జరుగుతుందని సిట్ ప్రధాన విచారణాధికారి తెలిపారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.